గోవా పర్యాటక రంగానికి ఎంతో ప్రసిద్ధి చెందిన రాష్ట్రం. అయితే మన హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో గోవాకు చేరుకోవటానికి ప్రస్తుతం దాదాపు 15 గంటలకు పైగా సమయం పడుతుంది. ఈ ప్రయాణాన్ని గణనీయంగా తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం భారత్ మాలా పరియోజన పథకం కింద హైదరాబాద్ పనాజీ ఎకనామిక్ కారిడార్ నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించింది. మొత్తం 12,000 కోట్ల వ్యయంతో అమలవుతున్న ఈ కారిడార్ పూర్తయితే హైదరాబాద్ గోవా మధ్య దూరం సుమారు 150 కిలోమీటర్ల వరకు తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 4 లేన్ల యాక్సిస్ కంట్రోల్డ్ హైవేగా రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్ట్ దక్షిణ భారత రవాణా రంగంలో కీలక మైలురాయిగా భావిస్తున్నారు. పట్టాలెక్కుతున్న హైదరాబాద్ గోవా ఎకనామిక్ కారిడార్ 12,000 కోట్లతో హైదరాబాద్ గోవా ఎకనామిక్ కారిడార్. గోవా హైదరాబాద్ మధ్య తగ్గనున్న 150 కిలోమీటర్ల దూరం, భారీగా పెరగనున్న వ్యాపారం, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు. సరదాగా గడిపేందుకు, ఎంజాయ్ చేసేందుకు హైదరాబాద్ నుంచి చాలా మంది పర్యాటకులు గోవాకు వెళ్తుంటారు. అయితే ప్రస్తుతం నగరం నుంచి గోవాకు చేరుకోవాలంటే రోడ్డు మార్గంలో 15 నుంచి 18 గంటలు పడుతోంది. ఈ సమయాన్ని సగానికి పైగా తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రాజెక్ట్ తెరపైకి తీసుకొచ్చింది. భారత్ మాలా పరియోజనలో భాగంగా ఎకనామిక్ కారిడార్ 10 నిర్మాణం చేపట్టేందుకు రెడీ అయింది. ప్రస్తుతం పనాజీ, హుబ్లీ, కొప్పల్, రాయచూర్, మహబూబ్ నగర్, హైదరాబాద్ మార్గానికి ప్రత్యామ్నాయంగా జర్నీ సమయాన్ని తగ్గించేందుకు పనాజీ, బెళగావి, రాయచూర్, హైదరాబాద్ మార్గాన్ని ప్రతిపాదించారు. ఈ కారిడార్లో భాగంగా పనాజీ, బెళగావి, రాయచూర్ భాగాన్ని గ్రీన్ఫీల్డ్ హైవేగా నిర్మిస్తున్నారు. ఫలితంగా గోవా నుంచి కర్ణాటక, తెలంగాణకు మరింత మెరుగైన కనెక్టివిటీ సాధ్యమవుతుందని అధికారులు చెబుతున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్, పనాజీ మధ్య నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి ప్రాజెక్టు పనులను వేగవంతం చేశారు. ప్రాజెక్టులో కీలకమైన బెళగావి, రాయచూర్ సెక్షన్లో ఇప్పటికే భూసేకరణ పూర్తయింది. హ్యామ్ విధానంలో ఈ రహదారిని నిర్మిస్తుండగా పూర్తయిన తర్వాత ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. దాంతోపాటు పనాజీ, బెళగావి, రాయచూర్, హైదరాబాద్ నగరాలను కనెక్ట్ చేసే ఈ కారిడార్ ద్వారా సరకు రవాణాకు ఈజీ అవుతుంది. ఈ జాతీయ రహదారి పూర్తయితే లాజిస్టిక్స్ ఖర్చులు కూడా తగ్గుతాయి. ప్రాంతీయ వ్యాపారం, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు సైతం పెరగనున్నాయి.